స్టేట్స్ డెవలప్మెంట్ ఫస్ట్ పర్టికులర్లీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరాల్‌గా చూసుకుంటే ఏదైతే రావణ్ మీద పెట్టిన కేసులు నిలబడట్లేదని బెయిల్స్ వస్తున్నాయి. ఈ విధంగా యూఏపీఏ ఏదైతే దేశద్రోహం కేసు పెట్టి అతన్ని జైల్లో ఉంచాలని మనం చూడొచ్చు. ఉమర్ ఖాలిద్‌ని కూడా ఢిల్లీలో ఇదే విధంగా యూఏ పెట్టి గత 4, 5 సంవత్సరాల నుంచి ఆయన్ని జైల్లోనే బెయిల్ ఇవ్వకుండా నిర్బంధిస్తున్నారు. రావణ్‌పై కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు దీన్ని వాడుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? డెఫినెట్‌గా ఏంటంటే ఆ యూపీఏ చట్టం ఎందుకు పెట్టారంటే దాంట్లో 180 డేస్ వరకు పోలీసులు ఛార్జ్‌షీట్ వేయకుండా ఉండే వీలుంది. సో 180 డేస్ వరకు ఇతను లోపల ఉంటాడు అన్న ఉద్దేశం మీద పెట్టడం కరెక్టే. అయితే ఏంటంటే ఇక్కడ అందుకనే సుప్రీంకోర్టు యూపీఏ ఇలాంటి ఏదైతే ఉన్న యాంటీ టెర్రరిస్ట్ లాస్ అన్నీ ఉన్నాయో ఇవన్నీను అబ్యూజ్ అవుతున్నాయని ఈ మధ్య తీర్పులు కూడా ఇచ్చినాయి. మీకు బెయిల్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఆర్డర్. డినైల్ ఆఫ్ ది బెయిల్ అనేది అది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో చేయాలి. సో రెగ్యులర్గా అనేది బెయిల్ అనేది ఇట్స్ ఎ రూల్. డినైల్ అనేది అది ఎక్సెప్షన్ అని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లోనే బెయిల్ అనేది డినై చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఏ యాక్ట్ పెట్టిందని కాదు, ఆ యాక్ట్లో ఎంత ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ పోలీస్ సంపాదించారనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కనుక ఇతనికి ఇటువంటి యాక్ట్స్ అప్లై కాదు. సో ఇతను చేసిన క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎగెన్స్ట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవి అఫెన్స్లు ఏమీ కాదు. ఈ కేసులు ఏమీ అతను ఏమీ చేయలేవు. ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసుకుంటే పోలీస్ రాజ్యం నడుస్తున్న విధంగా ఏదైతే మనం విజయవాడలో చూడొచ్చు, సాయి కృష్ణ అని ఆయన లాకప్ జడ్జ్ చేసేసి ఆయన బూడిది కూడా ఇవ్వకుండా ఒక సఫర్ అవుతుంది.